మజ్లిస్ పార్టీ నేతలు తెలంగాణ పాలకపక్షాలపై చేస్తున్న కామెంట్స్ వివాదాస్పదమవుతున్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తమతో సర్దుకుపోవాల్సిందే అన్న విధంగా ఎంఐఎం నేతలు చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ రచ్చకు కారణమవుతున్నాయి. మజ్లిస్ నేతల్ని పాలకపక్షాలు ఎందుకు కట్టడి చేయలేకపోతున్నాయి? వారికి సరెండర్ కావాల్సిందేనా? అక్బరుద్దీన్ అంత పచ్చిగా మాట్లాడినా కౌంటర్ ఇవ్వడానికి నేతలు జంకుతున్నారా? అంతర్గతంగా చర్చించుకుంటున్న నేతలు బహిరంగంగా మాట్లాడలేకపోవడానికి కారణమేంటి? అక్బర్ మాటల వెనుక ఉన్న ఆంతర్యమేంటి? వాజ్ ది స్టోరీ? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. అవసరానికి అనుగుణంగా పొలిటికల్ ఈక్వేషన్స్ని బట్టి పార్టీల స్నేహం మారుతుంది. అయితే ఒక్కో పార్టీ మాత్రం దీనికి భిన్నంగా ఉంటుంది. ఎన్నికలకు ముందు ఎవరితో జట్టు కట్టదు, కానీ ఫలితాల తర్వాత అధికార పార్టీకి జయ కొడుతుంది. హైదరాబాద్ పాత బస్తీలోని 7 అసెంబ్లీ స్థానాలను కంచుకోటగా మలుచుకొని ప్రభుత్వానికి తమ అవసరాన్ని చాటుతోంది. గతంలో ఉమ్మడి ఏపీ, ప్రస్తుత తెలంగాణలో అయిన అధికార పార్టీలతోనే ఎంఐఎం స్నేహబంధాన్ని కొనసాగించింది. వరుసగా వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు, కేసీఆర్, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఆయా ప్రభుత్వాలతో మజ్లిస్ అంటకాగుతూ వస్తోంది. అధికార పార్టీలు సైతం మైనార్టీ ఓట్ల కోసం ఎంఐఎంతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాయి. అదే వారికి అలుసుగా మారింది. సైలెంట్గా తమ పని తాము చేసుకునే మజ్లిస్ పార్టీ నేతలు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ అప్పుడప్పుడు రాజకీయంగా మాటల తూటాలు పేలుస్తూ ఉంటారు. 15 నిమిషాలు పోలీసులను పక్కన పెడితే హిందువుల సంగతి చూస్తామని గతంలో పార్టీ ఎంపీ అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇటీవల ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ కామెంట్స్ కూడా రాజకీయంగా కాకరేపుతున్నాయి. అధికారంలో రెడ్డి, రావు ఎవరున్నా తమ వెనకే అన్న అక్బరుద్దీన్ వ్యాఖ్యలు రచ్చకు కారణమయ్యాయి. పవర్లో ఉన్న ప్రభుత్వాలతో ఎలా పనిచేయించుకోవాలో తమకు తెలుసునన్న ఈ నేత ప్రకటన తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. తాము ఎవరికి అనుచరులం కాదని, వారే తమ వెనుక వస్తారని ఒక సభలో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి సన్నిహితంగా ఉన్న మజ్లిస్ ప్రస్తుతం కాంగ్రెస్తో స్నేహంగా ఉంటుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో హస్తం పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున మజ్లిస్ నేతలు ప్రచారాన్ని చేస్తున్నారు. బీజేపీ అయితే ఈ బైపోల్, కమలం, పతంగి పార్టీలకు మధ్య జరుగుతున్న ఎన్నికను చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. అధికార పార్టీలు తమతో కాళ్ల బేరానికి రావాల్సిందే అన్నట్టుగా అక్బరుద్దీన్ కామెంట్స్ ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. మజ్లిస్ ప్రాతినిధ్యం వహిస్తున్న 7 నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ పార్టీ లేకపోవడంతో హైదరాబాద్పై పట్టు సాధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు సీఎంగా ఉన్నా హైదరాబాద్లో పెత్తనం మాత్రం తమదే అన్నది మజ్లిస్ నేతల వాదన. అయితే పాత బస్తీలో ఎంబీటీ పార్టీ మాత్రం ఎంఐఎంకు ప్రత్యామ్నాయంగా నిలదొక్కునే ప్రయత్నం చేస్తోంది. అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా ప్రస్తుతం హైదరాబాద్పై పట్టు సాధించడానికి ఎంఐఎం సహకారం తీసుకోవడం తప్పడం లేదు. దీంతో మజ్లిస్ నేతలు ఆడింది ఆట, పాడింది పాట అన్నట్టుగా సాగుతోంది. మజ్లిస్ ప్రాబల్యం తగ్గించడానికి ఎంబీటీతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ భావించింది. అయితే ఎంబీటీ కంటే ఎంఐఎంకే బలం ఎక్కువ. దీంతో హస్తం పార్టీ ఈ ఆలోచనను విరమించుకుంది. ఇన్ని అనుభవాల తర్వాత ప్రభుత్వాలు పద్ధతి మార్చుకుంటాయో లేక మజ్లిస్తోనే కలిసి నడుస్తాయో చూడాలి.